హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్ఓఆర్ఎన్ యూనివర్సిటీ. ఇప్పుడు దేశమంతటా మారుమోగుతున్న పేరు విజయ్. టీవీకే విజయ్. నిజంగా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారని చెప్పవచ్చు. ముందుగా తమిళనాడు ఎలక్షన్స్‌లో, అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మొట్టమొదటిసారిగా బరిలోకి దిగి ఎటువంటి పొత్తులు లేకుండా ఒంటరిగా ఎలక్షన్స్ స్కోర్లో నిలబడి మెజారిటీ సీట్స్ సాధించినటువంటి టీవీకే విజయ్ గారికి, వారి పార్టీ శ్రేణులందరికీ కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ ఎప్పుడైతే టీవీకే విజయ్ గారు సంచలనం సృష్టించారో తమిళనాడు ఎన్నికల్లో, సహజంగానే టీవీకే విజయ్ గారి ఈ సంచలనమైన విజయాన్ని చూస్తున్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సాధారణంగా కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు అండ్ టీవీకే విజయ్ గారు ఇద్దరు సినిమా స్టార్స్. అంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశించినటువంటి మంచి ఫాలోయింగ్, ఎస్పెషల్లీ యూత్ ఫాలోయింగ్ ఉన్నటువంటి క్రేజీ సూపర్ స్టార్స్ అని చెప్పవచ్చు. తమ తమ రాష్ట్రాల్లో వారికి దాదాపు సరి సమానమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. లేదా పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారి కంటే కొంత ఎక్కువనే ఫాలోయింగ్ ఉంది అని కూడా చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత జర్నలిస్టులు కావచ్చు, పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, లేదా ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని, విజయ్ గారిని పోలుస్తూ అనలైసిస్ చేస్తున్నారు. కొంతమంది విజయ్ చాలా గ్రేట్, పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు, విజయ్ సక్సెస్ అయ్యాడు, విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి అని రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేస్తుంది. కానీ ఇక్కడ మనము ఒకసారి ఒక అనాలిసిస్ చేసినట్లయితే, ముందుగా అసలు కంపారిజన్ అనేటువంటిది కరెక్ట్ కాదు. కంపారిజన్ అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్. కంపారిజన్ అనేటువంటిది ఎందుకు కరెక్ట్ కాదంటే, ఒక్కొక్కరి సిచ్యువేషను, ఒక్కొక్కరి ఆవశ్యకత వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి కొంతమంది జర్నలిస్టులు, టీవీ ఛానల్ వాళ్ళు ఎంజేఆర్, ఎన్టీఆర్, ఆ తర్వాత విజయ్ అన్నారు. ఓకే, వాళ్ళు సినిమా రంగం నుంచి వచ్చారు కాబట్టి ఆ రకంగా మాట్లాడడం ఓకే, నో ప్రాబ్లం. బట్ పోలిక అనేది కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా ఒక సక్సెస్ సాధించారు, అందరికీ తెలిసిన విషయం. కానీ అప్పటి పరిస్థితులు వేరు. ఒక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చాలా దీర్ఘకాలంగా పరిపాలిస్తుంది. దాని పట్ల వ్యతిరేకత చాలా ఉన్నది అప్పట్లో. అంతేకాకుండా ఒక ఆల్టర్నేటివ్ స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ అనేది లేదు. కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ గా ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఫోర్స్ అనేది లేదు. అండ్ సహజంగానే ఎన్టీ రామారావు గారు గొప్ప నటుడు, చాలా పురాణ పాత్రలు పోషించారు. రాముడిగా, కృష్ణుడిగా,
అందరిని అలరించారు. సో ఆన్ స్క్రీన్ హీరో అయినటువంటి ఎన్టీ రామారావు గారు అప్పుడు తెలుగు వారి ఆత్మగౌరవం అనే పిలుపు ఇవ్వడం, అది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది. సో ఆ తర్వాత ఏం జరిగిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ విదితమే. ఎంజేఆర్ గురించి అంటే అక్కడ ఎన్టీ రామారావు గారి కంటే ముందే అక్కడ కూడా అదే సక్సెస్ స్టోరీ. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన, టీవీకే విజయ్ గారి టీవీకే పార్టీ, తమిళగా వెట్రి కసగం. సో టీవీకే సాధించిన అంటే టీవీకే విజయ్ సాధించిన ఎలక్షన్ విజయం, అదే రకంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి రాజకీయ ప్రయాణం, ఈ రెండింటిని పోలుస్తూ రకరకాల అనాలిసిస్ వస్తుంది. నేను ఇక్కడ కూడా అంటున్నా, పోలిక కరెక్ట్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి నాయకుడు ముందు స్టెప్ తీసుకున్నటువంటి నాయకుడు, రాజకీయ ఆరంగేటం. పవన్ కళ్యాణ్ గారి ఆరంగేటమే అతి పెద్ద రిస్క్. టీవీకే విజయ్ గారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యం లేకుండా ఫ్రెష్ గా సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చారు, చేశారు, స్ట్రాటజిస్ట్ లో హెల్ప్ తీసుకున్నారు. ఓకే, తీసుకోవద్దని కాదు, అదంతా వేరే. కానీ పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన పరిస్థితులు వెనక బ్యాక్గ్రౌండ్, ఆ స్థితిగతులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అయితే ఇక్కడ చాలా మంది అంటున్నారు, టీవీకే విజయ్ గారు పెట్టినటువంటి ఫస్ట్ రాజకీయ బహిరంగ సభకి అయినటువంటి జనం పవన్ కళ్యాణ్ గారి సభకి హాజరు కాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ప్రకటన, తన రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటన నోవాటెల్ హోటల్లో ఎంతో కొంత ఒక ఇండోర్ సెట్టింగ్స్ అని చెప్పి ఇండోర్ సెట్టింగ్స్ లో చేశారు. దానికి కూడా కారణం ఏంటంటే అప్పుడే రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ గాను ఇటు తెలంగాణ గాను ఆవిర్భవించింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ ప్లేస్ లో, ఓపెన్ గ్రౌండ్స్ లో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి తన పార్టీని అనౌన్స్ చేస్తుంటే, మీరు నమ్ముతారో నమ్మరో, విజయ్ గారి పార్టీకి అటెండ్ అయినటువంటి ప్రజా బలం కంటే కూడా ఆ రోజు పెద్ద ప్రజా సముద్రాన్ని చూసేటువంటి వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఒక ప్రజా సముద్రాన్ని చూసేవారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా బహిరంగ సభ పెట్టి తన పార్టీ పేరు ప్రకటించకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులు. అప్పుడప్పుడే రాష్ట్రం విడిపోయి రెండు ముక్కలుగా తెలంగాణగా ఆంధ్రగా ఆవిర్భవించినప్పుడు అప్పుడు ఆ సెన్సిటివ్ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని తను ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడితే ఎంత లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తొచ్చు, ఆ రద్దీలో తొక్కిసలాట జరగవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ సభ పెట్టకపోయినప్పటికీ ఎంతో మంది ఎన్నో ప్రదేశాల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ వేసి ఆనాటి ఆ పార్టీ ప్రకటన సభను వీక్షించారు కోట్లాది మంది. అదే ఒక భారీ బహిరంగ సభ పెట్టుంటే ఆ పరిస్థితి చాలా ఇమాజినేషన్ లో కూడా ఉండేది కాదు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేది, తొక్కిసలాట జరిగేది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు అటువంటి భారీ బహిరంగ సభ పెట్టకుండా ఒక ఇండోర్ సెట్టింగ్స్ లాంటి సెట్టింగ్స్ లో తన పార్టీ ప్రకటన చేయడం జరిగింది. అండ్ మీరు అనొచ్చు, విజయ్ గారు ఒంటరిగా ఎలక్షన్స్ లో పోటీకి దిగారు, దమ్మున్న నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అట్లా చేయలేదు, పవన్ కళ్యాణ్ వీళ్ళతో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు అని రకరకాల అనాలిసిస్ చేస్తున్నారు. నేను అందరికీ ఒకటి చెప్దలుచుకున్నా, ఇక్కడ విజయ్ గారు ఫ్రెష్ గా వచ్చారు.
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఫ్రెషే. కానీ వెనక ఒక మూట, ఒక చిన్న బ్లాక్ స్పాట్, డార్క్ స్పాట్‌తో వచ్చింది. ఒకటి, అసలే తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన సమయంలో పార్టీ ప్రకటన. 2, ప్రజారాజ్యం పార్టీని ఏదైతే మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్‌లో విలీనం చేయడం అనేటువంటి అంశాన్ని అప్పట్లో రాజకీయ వర్గాల్లో గాని, సామాన్యుల మధ్య గాని అది ఎందుకో జీర్ణించుకోలేకపోయారు చాలామంది. రకరకాల కారణాలు. ఆ కారణాలు మనం ఇప్పుడు లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అది జరిగిపోయింది. కానీ ఆ ప్రజారాజ్యం విలీనం అనేటువంటి ఒక డార్క్ స్పాట్ జనసేనను వెంటాడింది. మరి అటువంటి రిస్కీ సిచ్యువేషన్‌లో ఎంత డేర్ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే ఒక పొలిటికల్ పార్టీ పెడతారు ఎవరైనా ఆలోచించండి. ఇక్కడ దమ్మున్న మగాడు ఏంటండి దమ్మంటే? అనుకూలంగా ఉన్నప్పుడు రాణించడం దమ్ము కాదండి. ప్రతికూలంగా అంటే ఇక్కడ నేను విజయ్ గారిని తక్కువ చేయట్లేదు. విజయ్ గారి మీద కూడా చాలా విమర్శలు చేశారు. ప్రతికూల వాతావరణాన్ని సృష్టించడానికి ఎంతో ప్రయత్నం చేశాయి అక్కడి పార్టీలు. కాదనట్లేదు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నేపథ్యం సిచ్యువేషన్ అప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఆ నేపథ్యం, ఆ సిచ్యువేషన్ ఉన్నవారు ఎవరైనా సరే పార్టీ పెట్టడానికి కూడా ధైర్యం చెయ్యరు. నిజం అది. ఎంత గుండె ధైర్యం ఉంటే ఆల్రెడీ ఒక సొంత కుటుంబం నుంచి తన అన్న పెట్టినటువంటి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత అదే కుటుంబం నుంచి వచ్చిన ఒక స్టార్, పవర్ స్టార్ ఒక పార్టీ పెట్టడం ఎంత గట్సీ అండి అది. ఎన్ని గట్స్ ఉంటే పెట్టాలి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, చేయరా? అయ్యో ఇంతకుముందు పార్టీ పెట్టాం, ఇలా జరిగింది, ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు చాలా విపరీత పరిస్థితుల్లో పార్టీ పెట్టారు, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టారు. అనేదో రిజల్ట్ ఆశించి వెంటనే ప్రభుత్వంలోకి రావాలని కాదని పెట్టింది. అప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకొని ప్రజల బాగోగులు కోరుతూ తెలుగు రాష్ట్రాలు అప్పుడే పుట్టినటువంటి తెలంగాణ పార్టీ దాంట్లో ఎంతో కీలక పాత్ర పోషించింది కాబట్టి దాన్ని గౌరవిస్తూ తెలంగాణలో ఎటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోకుండా, అదే రకంగా ఎలక్షన్స్ లో చేయకుండా, అదే విధంగా ఆంధ్రాలో కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయకుండా ఎవరి నాయకత్వం అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయగలుగుతుందని తను బలంగా నమ్మాడో అటువంటి కూటమికి సపోర్ట్ గా నిలిచాడు. అందులో స్వార్థం ఎక్కడుందండి? స్వార్థం లేదు. రెండవది, 2014లో పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు పోటీ చేయలేదు, నేరుగా సపోర్ట్ చేశారు. 2019లో పోటీ చేసే అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ కూడా మళ్ళందరూ అంటారు 2019లో కూడా డైరెక్ట్ పోటీ చేయొచ్చు కదా, సింగిల్ గా పోటీ చేయొచ్చు కదా. అటు బీఎస్పీతో పొత్తు, ఇటు వామపక్ష వర్గాలు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ప్రజారాజ్యం పార్టీ తాలూకు ఛాయలు ఇంకా ఉన్నాయి. అండ్ గ్రాస్ రూట్స్ లో పార్టీకి కమిటీలు ఏర్పరచలేదు. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ తాలూకు ఎక్స్పీరియన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఏం నేర్పించింది అంటే, ఎవరిని పడితే వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఆగమాగం చేసుకోదలుచుకోలేదు ఆయన పార్టీ నిర్మాణం స్లో అవ్వడానికి, అవును మనం ఊహించిన దానికంటే కొంచెం ఎక్కువ స్లో అయింది, ఓకే ఒప్పుకుంటాను. కానీ పార్టీ నిర్మాణం గ్రాస్ రూట్స్ లెవెల్లో, జిల్లాల స్థాయిలో లేట్ అవ్వడానికి కారణం ప్రజారాజ్యం తాలూకు అనుభవం. ఆచితూచి అడుగు వేయాల్సిన సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారికి. సో అప్పుడు ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు. సరే పోటీ చేయకుండా సపోర్ట్ చేశాడు. రాష్ట్రాన్ని అప్పటికి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక నాయకుడి చేతిలో పెడదామని చెప్పి, రెండోసారి యువత ఎలా ఉంది, ఏం కోరుకుంటున్నారు అని తెలిసి
ఇప్పుడిప్పుడే పార్టీ నిర్మాణము గ్రాస్ రూట్స్ లెవెల్‌లో పాసిబుల్ కాదు. దృఢంగా నిర్మించాలంటే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలనే ఉద్దేశంతో ఒక పొలిటికల్ ఎక్స్‌పెరిమెంట్ చేసి వామపక్షాలతోనూ, బీఎస్పీతోనూ చేతులు కలిపి పోటీ చేశారు. సో, అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఏదో సీఎం అయిపోదామని కాదు. ఆయన పీపుల్ యొక్క పొలిటికల్ మోటివేషన్స్, పొలిటికల్ థింకింగ్, పొలిటికల్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ఒక సైంటిఫిక్ స్టడీ చేసుకుంటూ వెళ్ళారు. అంటే మీరు అనుకోవచ్చు, ఈయన పవన్ కళ్యాణ్ అభిమాని కావచ్చురా బాబు, మొత్తం ఇట్లా సాగదీసి చెప్తున్నాడు. బట్ నేను రియాలిటీ చెప్తున్నా. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సిచ్యువేషన్ వేరు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి అన్న అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టినటువంటి పార్టీ తాలూకు ఛాయలు జనసేన మీద పడ్డాయి. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన పర్సనల్ డిఫమేషన్, పర్సనల్ టార్గెటింగ్. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇది చేశారు, అది చేశారంటారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఏం తప్పు చేశారు, ఎక్కడ కుట్ర చేశారు, ఎక్కడ అవినీతి చేశారు, అవేం మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇవే. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో, క్షమించండి ఇట్లా మాట్లాడుతున్నందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో, మా తెలంగాణలో కొంచెం తక్కువే కానీ ఆంధ్రలో జర ఎక్కువ, కులం అనేది బాగా ప్రభావం చూపిస్తుంది రాజకీయాలు. ఇది ఎందరూ అవునన్నా కాదన్నా ఇది నిజం. తమిళనాట ఆ విషయానికి వస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా అంత ఫీలింగ్ ఉండదు, కాస్ట్ ఫీలింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతగా. సో ఈ కాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఇంకొకటి, అప్పటికే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పార్టీ, చీఫ్ మినిస్టర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సిబిఎన్ గారు ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉంది. అండ్ అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే కొడుకు జగన్మోహన్ రెడ్డి అయినా ఇంకెవరైనా అసలు ఏం అక్షరం ముక్క రాని వాడైనా ఒక్కసారైనా సీఎం చేసేటవారు ప్రజలు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద అటువంటి అభిమానం రాష్ట్రం అంతటా ఉండింది. పైగా మరణం అనేటువంటిది ఒక సడన్ గా అలా జరగడము, చాలా మంది జీర్ణించుకోలేకపోవడం ఆ చావుని, ఆ మరణాన్ని. సో అటువంటి ఒక సింపతి ఎలిమెంట్ అనేది అటుపక్క వైఎస్ఆర్ సిపికి వర్కౌట్ అవుతున్న సమయం. చెప్పండి, అటువంటి సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆచితూచి అడిగేస్తున్నారు. పార్టీలో ఎవరు పడితే వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. టెస్ట్ చేస్తున్నాను నాతో పాటు దీర్ఘకాలంగా. ఏదో ఈరోజు వచ్చాము, గెలిచాము, గవర్నమెంట్ ఫామ్ చేశాము, 2 సంవత్సరాలు బాగా చేశాము, ఆ తర్వాత మొత్తం విమర్శలు ఎదుర్కొన్నాము, ఓడిపోయాము, పార్టీ అంతా నీరు గారిపోయింది. ఇలా కాదండి. దీర్ఘకాలంలో నాతో ఎవరు ప్రయాణం చేస్తారు అనే ఒక టెస్ట్, తనని తాను టెస్ట్ చేసుకుంటూ, తనతో వచ్చే వాళ్ళని టెస్ట్ చేసుకుంటూ పార్టీ నిర్మాణాన్ని చాలా స్ట్రాంగ్ గా తీసుకెళ్తున్నారు. కానీ 2024లో మనం అందరం అనుకుంటున్నట్టుగా ఒంటరిగా పోటీ చేయవలసింది, ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేయవలసింది. ఈరోజు విజయ్ గారు సాధించినటువంటి ఫలితాలు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆ స్కేల్ ఎంత ఉండేదో కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేయలేము, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్ పొజిషన్ లో, పొలిటికల్లీ వెరీ ఎక్సలెంట్ పొజిషన్ లో. బట్ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీ ఉంటుంది, కేంద్రంలో బీజేపీ వస్తుంది అనే నమ్మకం. ఇటు రాష్ట్రం కొత్తగా ఏర్పడింది, తమిళనాడుకి ఆ సిచ్యువేషన్ లేదండి. బైఫర్కేషన్ ఇప్పుడు జరగలేదు తమిళనాడుకి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. ఇక్కడ స్వార్థం చూసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. సో అటు రాష్ట్రము, అటు కేంద్రంలో ఒక పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం యొక్క పునర్నిర్మాణం స్పీడ్ గా చేయొచ్చు అనే ఉద్దేశంతో తను పొలిటికల్ మైలేజ్ ని, తన పార్టీ యొక్క పొలిటికల్ డెవలప్మెంట్ ని సాక్రిఫైస్ చేసి రాష్ట్రానికి ఏది మంచిదో
అది చేయడానికి నడుం బిగించి కూటమి నిర్మాణంలో కీలక పాత్ర వహించి, ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం, రాజకీయ ప్రయాణం. ఇవన్నీ కూడా టీవీకే విజయ్ గారికి ఒక లాబొరేటరీ వర్క్ గా పనికొచ్చింది. టీవీకే విజయ్ గారు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయి ఉండొచ్చు. బట్ పార్టీ పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సడన్ గా పెట్టి అట్లా రారండి. 10-12 ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్లాన్ అది. పార్టీ అనౌన్స్ చేయడం 2 ఇయర్స్ అయి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడో అనుకున్నాడు పొలిటికల్ పార్టీ పెట్టాలి అని. కానీ దానికి పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషను అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ మెటీరియల్, లాబొరేటరీ మెటీరియల్ లాగా ఆయనకు పనికొచ్చారు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు, ఎలా చేస్తే ఎలా అయింది, వర్కౌట్ అయిందా కాలేదా, అవన్నీ పాజిటివ్స్ నెగిటివ్స్ గమనించి ఆ మిస్టేక్స్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు మిస్టేక్స్ చేయలేదు, సిచ్యువేషన్స్ అంతే. సో అందుకని టీవీకే విజయ్ గారి సక్సెస్ మనం మరొకసారి ఆయన కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, పవన్ కళ్యాణ్ గారిని టీవీకే విజయ్ గారిని, అంటే సినిమాలో రీమేక్స్ ఉంటాయి, ఒకరు రీమేక్స్ చేస్తుంటారు, ఓకే అది బిజినెస్. అండ్ పొలిటికల్లీ కూడా రీమేక్ కాదండి, పొలిటికల్లీ వి కాంట్ డూ రీమేక్. మనం కావాలంటే రీటేక్ చేయొచ్చు. ఒకసారి మంచిగా రాలేదంటే రెండోసారి మళ్ళీ మంచి ప్రయత్నం చేయొచ్చు. బట్ రీమేక్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ వాళ్ళు ఎట్లా చేశారో మనం ఇక్కడ అట్లనే చేయాలి. విజయ్ గారు ఎట్లా సాధించారో పవన్ కళ్యాణ్ గారు అట్లే సాధించాలి, లేదంటే పవన్ కళ్యాణ్ గారి జర్నీ నుంచి విజయ్ గారు కొంత నేర్చుకుంటూ విజయ్ గారు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసిన దాని గురించి ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తారు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సిచ్యువేషన్స్, ఆయన పార్టీ పెట్టిన సిచ్యువేషన్స్, ఆయన పొలిటికల్ జర్నీ ఆల్ టుగెదర్ ఇట్స్ డిఫరెంట్. అండ్ మోరెవర్ తమిళనాడు యూత్ అండ్ ఎస్పెషలీ తమిళనాడు జెన్జీ అప్డేటెడ్, అడ్వాన్స్డ్, కులము మతము ఇవేమి చూడరు వాళ్ళు. మనిషి యొక్క క్యారెక్టర్ అవే చూస్తారు. టీవీకే విజయ్ గారి మీద పర్సనల్ గా విమర్శలు చేశారు. త్రిష గారి పేరు తీసుకొచ్చారు, ఆయన భార్య అయినటువంటి ఆవిడ గారు కోర్టులో పిటిషన్ వేశారు, డైవర్స్ పిటిషన్. ఇక విజయ్ గారు పెట్టినటువంటి సభలో 40కి పైగా జనాలు చనిపోయారు. ఇవన్నీ చాలా విమర్శలు చేశారు, చేయలేదు అనట్లేదు. బట్ ఏంటంటే మోర్ దాన్ దట్, పర్సనల్ విషయాలు మనకు సంబంధం లేదు అని ఆలోచించగల అప్డేటెడ్ మైండ్స్ మన తమిళియన్స్ ఉంది. కానీ మన తెలుగు వాళ్ళము, పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళము, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చింపుకుంటాం అన్న సీఎం అని, రెడ్ టవల్ కట్టేసుకొని అదే చింపుకుంటాం. నేను ఇప్పటికీ విజయ్ గారు లాగా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చేయాలి అని యూట్యూబ్లో అనాలిసిస్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను, దయచేసి పనిచేయాలి. ఎందుకంటే ఎవరి రాజకీయ ఆలోచన, ఎవరి రాజకీయ ప్రయాణం వారిది ఇలా ఉంటుంది. అనవసరంగా జన సైనికులు రెచ్చగొట్టకండి. జన సైనికులు రెచ్చగొడితే వేరే రకం. జన సైనికులు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయాణం ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. అది ఇంకోటి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉన్నంత పేషెన్స్ మరి విజయ్ గారికి ఉండేదో ఉండకపోయేదో. ఇటువంటి సిచ్యువేషన్స్ అసలు పార్టీ పెట్టకపోయేవారో. సో పవన్ కళ్యాణ్ కంపేర్ చేయడం అంటే అన్ని పాసింగ్ క్లౌడ్స్. ఆయన ఒక ఆకాశం. ఎందుకు ఆకాశం అంటున్నాను అంటే, సో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అంతకుముందు చాలా మంది చెప్పారు, యూ హ్యావ్ టు సీ ఎ మెన్స్ క్యారెక్టర్ డ్యూరింగ్ హర్డల్స్. అంటే విపరీతమైన పరిస్థితుల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో మనిషి యొక్క నిజమైన గుణం, క్యారెక్టర్ బయట. అది పవన్ కళ్యాణ్. సో ఇక్కడ పాలిటిక్స్ లో జరగొచ్చండి కొన్నిసార్లు సైలెంట్ రెవల్యూషన్ జరగవచ్చు. జరిగినంత మాత్రాన ఇప్పుడు విజయ్ గారు ఏదో పైన కొండ మీద ఉన్న దేవుడు, పవన్ కళ్యాణ్ గారు ఏదో చాలా తక్కువ అన్నట్టుగా అనాలిసిస్ చేయడము నిజంగా హాస్యాస్పదం. దయచేసి అటువంటి అనాలిసిస్ చేసి మన తెలుగు వారిని మనమే తగ్గించుకొని, అండ్ ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తిని, ఒక ప్రజానాయకుడిని మనం తగ్గించుకో. ఏమో పవన్ కళ్యాణ్ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారేమో చూడండి, వేచి చూద్దాం. విల్ ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్, బీ పాజిటివ్. ఇక్కడ ఏం కంపారిజన్ అవసరం లేదండి.
ఎవరి తీరు వారిదే. విజయం అనేది ఇది గొప్ప విజయం, అది గొప్ప విజయం అన్న స్టాండర్డ్ ఉంటదండి మెజర్‌మెంట్‌కి? ఏముండదండి. ఉన్న పరిస్థితిలో ఒక కనీస అవసరాలు తీరలేని పరిస్థితిలో ఒక పర్సన్ పెరిగి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం సాధించడం పెద్ద విజయమే. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళావు అనేది మనం మెజర్ చేయాలి గానీ, అతనెంత కొట్టాడు, నేనెంత చేశాను, ఇది కంపారిజన్ అనవసరం. No two persons in the universe are same. Should not be same also. We are unique. Let us respect the diversity of behavior, diversity of strategies, and diversity of thinking. So please do not compare Pawan Kalyan with TVK, for that matter with anyone, but take the best qualities of both of them and appreciate for their political journey and for their political service to the people. Bye. Thank you.